హలో, హాయ్, నమస్తే, అస్సలం అలైకుం. నేను ఇలా ఉన్నాను. మీరెలా ఉన్నారు? చాలామంది చెప్తుంటారు, వస్తువుల్ని వాడుకోవాలి, మనుషుల్ని ప్రేమించాలి అని. కానీ అనుకోకుండానే మనం వస్తువుల్ని కూడా ప్రేమించడం మొదలుపెట్టేస్తాం. అది ఎలాగో నేను చెప్తాను వినండి. మన జీవితంలో వస్తువులు, మనుషులు, జ్ఞాపకాలు ఇవి మూడు వేరువేరే అయినా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. మనుషులు వాడిన వస్తువులు మనకెందుకు ఇంత ప్రియంగా ఉంటాయో మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఇది నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కథ. మా అత్తగారు జీవించి ఉన్నప్పుడు కొన్న ఒక స్టవ్ ఇది. గత 33 సంవత్సరాలుగా నేను దీని మీదనే వంట చేస్తున్నాను. 33 సంవత్సరాలు అంటే ఒక చిన్న ప్రయాణం కాదు. దీంతో నాకు ముడిపడి ఉన్న ప్రయాణం అనేది చాలా సుదీర్ఘమైన ప్రయాణం అని నేను చెప్పగలను. 33 సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదు కదా మరి. ఇప్పుడు ఎందుకు ఈ వీడియో తీస్తున్నాను అంటే, ఇది చిన్న బర్నర్, కొంచెం స్టవ్ వెలగట్లేదు, పాతబడిపోయిందనమాట. అంటే స్టవ్ ఎప్పుడో పాతపడిందేమో కానీ చిన్న బర్నర్కు మంట రావడం మానేసింది. అంటే గ్యాస్ అసలు రావట్లేదు, వెలిగించినా కానీ అసలు అసలు వెలగట్లేదు. అందుకని చెప్పేసి ఇది మార్చాలి అన్నప్పుడు నాకు మార్చడానికి మనసొప్పటం లేదనమాట. ఇంకా తప్పదు, కానీ మార్చాలి, కానీ మనసొప్పటం లేదు. సరే ఒకసారి రిపేర్ చేయిద్దాము అంటే, ఇంకా వద్దు పిల్లలుండి, వద్దమ్మా ఇది 33 సంవత్సరాలుగా పనిచేస్తుంది, ఇంకా దానికి ఎందుకు హింసిస్తావు నువ్వు, మార్చేసే అంటే అసలు కళ్ళబడి నీళ్ళు వస్తున్నాయి. ఈ స్టవ్ హోమ్ లక్ష్మి అనుకుంటాను, కరెక్ట్గా గుర్తు. ఈ స్టవ్ పేరు హోమ్ లక్ష్మి. ఇప్పుడు ఆ బ్రాండ్ ఉందో లేదో నాకు తెలియదు. నాకు బాగా గుర్తు, 1991లో రేష్మా పుట్టింది. 92లో మేము స్టవ్ తీసుకున్నామన్నమాట. ఫస్ట్ అప్పట్లో అసలు చాలా తక్కువ గ్యాస్ వాడేవాళ్ళు. అప్పుడు అసలు ఎక్కడ వేరే దగ్గర నుంచి సిలిండర్లు అవి తెప్పించేవారనమాట. అప్పుడు కొన్నాం ఇది. అంటే మా పిల్లలకు ఇది సీనియర్ అవుతుంది. మా ఇద్దరు అబ్బాయిలకు వాళ్ళు పుట్టకముందే ఈ స్టవ్ ఇంట్లో ఉన్నది. అంటే వాళ్ళిద్దరికన్నా పెద్దది. దీన్ని వాడుకుంటున్నాను, తుడుస్తున్నాను, వంట చేసుకుంటున్నాను, అన్నీ సరిపోతున్నాయి. కానీ ఇది మార్చాలి అనేసరికి అసలు మనసు ఒప్పటం లేదు. అదే ఈ కాలం అమ్మాయిలు అయితే ఎలా ఉంటారో చూసుకోండి మరి. కొంతమంది అయితే ఉంటారు, ఎవరి జ్ఞాపకాలు నా లైఫ్లోనే ఉండకూడదు అన్నట్టు బిహేవ్ చేస్తుంటారు. ఇంకా ఈ స్టవ్ అన్న నాకు పెళ్ళైన తర్వాతే తీసుకున్నది. ఇంకా ఈ గిన్నె ఉంది చూశారు కదా, అసలు ఎప్పుడు తీసుకున్నారో నాకు తెలియదు. నేను వచ్చినప్పటి నుంచి ఈ గిన్నెలోనే పాలు కాస్తున్నాను, ఈ గిన్నెలో టీ చేస్తామన్నమాట. అంటే ఇంకా ఈ 2 గిన్నెలు ఇప్పటికీ పర్మనెంట్గా, అంటే నేను కోడలిగా వచ్చినప్పటి గిన్నెలు, నాకు పిల్లలు పుట్టి వాళ్లకు పెళ్ళిళ్ళైన తర్వాత ప్రజెంట్ ఇప్పుడు కూడా మా కోడళ్ళు అవే గిన్నెలు వాడుతున్నారు. నిజంగా ఈ స్టవ్ మీద, ఈ గిన్నెల మీద నాకు ఇంత మమకారము, ఆప్యాయత ఉందని నాకు ఇప్పటి వరకు నాకే తెలియదు. జస్ట్ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, అసలు మార్చడం ఎందుకులే అని చెప్పేసి వాడుకుంటున్నాను. మార్చాలి అనే ఆలోచన కూడా రాలేదంటే ఒకసారి ఆలోచించండి. అదే ఈ కాలం పిల్లలైతే అత్తగారు చనిపోయారు అంటే ఆమె బంగారం ఒక్కటే నాకు కావాలి, మిగతా ఆమె చీరలున్నా కానీ ఆమె ఆత్మరూపంలో వస్తుంది, అవి మాకొద్దు, వాళ్ళ ఆస్తిపాస్తులు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అని అనుకుంటారు. కానీ ఆమె వాడిన దుప్పట్లైనా, చీరలైనా, ఏవైనా సరే వెంటనే బయటపడేస్తూ ఉంటారు. 1992లో ఈ స్టవ్ తీసుకుంటే 1993లో మా అత్తయ్య గారు కాలం చేశారనమాట. అప్పటి నుంచి అసలు మార్చాలి అని ఎన్ని మోడల్స్ వచ్చినా సరే ఈ స్టవ్ను మార్చాలి అనే ఆలోచన కూడా నా బ్రెయిన్లో రాలేదంటే ఒక్కసారి ఆలోచించండి. మా పెద్ద అబ్బాయి 1993లో పుట్టాడు, మా చిన్నోడు 1995లో పుట్టాడు. ఇప్పుడు వాళ్లకు పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. నా కోడళ్ళు కూడా కొంతకాలం దీనిపైనే వంట చేశారనుకోండి. ఇప్పటి వరకు ఎలాంటి రిపేర్ కూడా రాలేదంటే నమ్మండి. నా గురించి A to Z తెలిసింది ఎవరికి అంటే ఈ స్టవ్కే అని చెప్పగలను. నేను ఎంతో సంతోషంగా వంట చేసే రోజులను కూడా చూసింది. నేను కన్నీళ్లు కారుస్తూ వంట చేసే రోజులను కూడా చూసింది. నా గురించి కంప్లీట్గా ఎవరికి తెలుసు అంటే ఈ స్టవ్కు మాత్రమే తెలుసు అని నేను చెప్పుకోగలను. నా ఆనందాలకు, నా కన్నీళ్లకు ప్రత్యక్ష సాక్షి ఎవరు అంటే నాతో పాటుగా ఈ 33 ఏళ్ళు ప్రయాణం చేసిన ఈ స్టవ్ అని నేను గర్వంగా చెప్పుకోగలను. మరి ఇంతగా నాతో పాటుగా ప్రయాణం చేసిన ఈ స్టవ్ మీద అంత మాత్రం నాకు ఆప్యాయత లేకపోతే, నాకు మనసు ఉండి దానికి మనసు లేక రెండూ ఒకటమే అని అనిపిస్తుంది.
ఇప్పుడు టీ చేసిన గిన్నె, ఇప్పుడు ఈ పాలు కాచే గిన్నె, ఈ 2 నాకన్నా సీనియర్స్ ఇంట్లో. అంటే నాకన్నా సీనియర్స్ అంటే నేను ఇంకా ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి వాటిని చెప్పండి. నేను కూడా అలాగే ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాను. కింద పడేశారనమాట. కింద పడేసేసరికి నాకు విపరీతమైన కోపం వచ్చింది. అసలు ఎట్లా కింద పడింది ఆ గిన్నె? అట్లా అలా ఎలా పడేశావు? ఏం కొంచెమన్నా ఇది లేదా? అది మా అత్తయ్య వాడిన గిన్నె. నేనెంతో అపురూపంగా చూసుకుంటున్నాను దాన్ని అని చెప్పా. అంటే నాకు అంతవరకు కూడా నాకు తెలియదు ఆ గిన్నెల్ని, ఆ స్టవ్‌ని ఇంత అపురూపంగా నేను చూసుకుంటున్నాను అని. సరే ఇంకా స్టవ్‌ను వేరేది మార్చేసామనమాట ఇది తీసి. కానీ గిన్నెలు మాత్రం అలాగే వాడుకుంటున్నాను. ప్లీజ్ పెద్దవాళ్ళను గౌరవించండి. వాళ్ళ వస్తువులను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ కళ్ళ ఎదుటనే పనికిరాని వస్తువులు అని చెప్పేసి బయట పడేయకండి ప్లీజ్. ఇది నా మనవి అనుకోండి, విన్నపం అనుకోండి, ఏదైనా సరే. అలాగని మరీ పనికిరానివన్నీ ఇంట్లో పెట్టుకొని చెత్త పేర్చుకోండి అని నేను చెప్పను. కానీ పెద్దవాళ్ళు వాళ్ళకు ఆ వస్తువులతో ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉంటాయి. ఆ జ్ఞాపకాలు వాళ్ళు ఆ కాస్ట్ చూడరు. ఆ జ్ఞాపకాలతో ఉంటారు కానీ దాని విలువ అనేది చూడరు. మీరు అనుకుంటారు ఏముంది ఇంతే కదా, ఈ గిన్నె వేసి ఇంకొక 100 రూపాయలు వేస్తే వేరే మంచి గిన్నె వస్తుంది కదా అని. కానీ వాళ్ళకు దాంతో ఉండేది ఆ జ్ఞాపకాలే ఇంపార్టెంట్ అనమాట. నేను ఇలా ఆనందంగా ఉన్నాను. మీరు కూడా మీలాగే ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.